హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, హస్తప్రయోగం వల్ల నిజంగానే సమస్యలు వస్తాయా? చాలా మందికి రావడం లేదు కదా, ఎందుకు సమస్యలు వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయని చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇంత ముందు కూడా నేను ఈ హస్తప్రయోగం వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, వీటికి సంబంధించినటువంటి చిట్కాల గురించి చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. కానీ కొత్త వారికి ఆ వీడియోస్ దొరకక చాలా మంది అడుగుతున్నారు. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం 100% ఉంది. అయితే ఇది వారి యొక్క శరీర తత్వాలను బట్టి, వారి యొక్క మానసిక పరిస్థితులను బట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు, కొంతమందికి బిఫోర్ మ్యారేజ్ రావచ్చు, కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కావచ్చు. సో ఈ హస్తప్రయోగం వల్ల ఏమవుతుందంటే, అంగం మీద చాలా సున్నితమైనటువంటి నరాలు ఉంటాయి, మీకు కనబడుతూ ఉంటాయి కూడా. వాటిని చేతితో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకి ఇబ్బంది కలిగి అవి ఒరుసుకుపోయినట్టుగా అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా కానిపోవు. అంటే చూడండి, మీకు ఎక్కడైతే ఇప్పుడు ఈ చెయ్యి ఇలా గట్టి నొక్కి పెట్టామనుకోండి, కొద్దిసేపటి దాకా బ్లడ్ సర్క్యులేషన్ కాదు కదా మనకు. అదేవిధంగా అంగాన్ని కూడా అలాగే చేయడం వల్ల అక్కడ ఉన్న నరాలకి ఇబ్బంది కలిగి ఆ నరాల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ కాకనే అంగం అనేది గట్టిపడకపోవడం, గట్టిపడ్డ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆపే కెపాసిటీ లేక మళ్ళీ వెంటనే మెత్తబడిపోవడం, ముడుచుకుపోవడం, ఇలాంటి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? హస్తప్రయోగం చేయడం వల్ల చాలా మంది ఎదుర్కొన్నటువంటి సమస్యలలో ఇది ఒకటి. హస్తప్రయోగం చేస్తే, అధికంగా చేస్తే అంగస్తంభన సమస్యలు కానీ, శీఘ్రస్ఖలన సమస్యలు, ఒకవేళ చేసి అయ్యో నాకేదో సమస్య బాగా వచ్చేస్తుంది దీనివల్లనే అనుకొని సడన్గా ఆపేసినా కూడా స్వప్నస్ఖలనం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోలేమా అంటే, సహజంగా దీన్ని తగ్గించుకోవడం వల్ల కొంతమంది క్యూర్ అవుతుంది, కొంతమందికి క్యూర్ కాదు కూడా. ఓకే, ఎందుకంటే అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. అందరికీ కూడా ఈ ప్రాబ్లం త్వరగా క్యూర్ అవుతుంది అన్నది ఏమీ లేదు. ఇంకో కొంతమందికి ప్రాబ్లం కొద్ది రోజులైనా క్యూర్ అవ్వచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. అది మనం చెప్పలేము, ఎవరికి కూడా వాళ్ళ బాడీ తత్వాలను బట్టి. దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది అవసరమే. ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు అనంటే, మీరు కోల్పోయినటువంటి ఈ పటుత్వాన్ని తిరిగి పొందడం కోసం, అంటే అంగం మీద ఏర్పడినటువంటి బలహీనతల్ని తగ్గించుకోవడం కోసం ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం. అంతేకాకుండా మీరు దీనివల్ల కలిగినటువంటి డిప్రెషన్ వల్ల మెదడులో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ కావు. తిరిగి వాటిని మళ్ళీ యథావిధిగా హార్మోన్స్ని రిలీజ్ చేయించడం కోసం, నరాల బలానికి అంటే ప్రెషర్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రెషర్ని పెంచడానికి కోసం కూడా కొన్ని రకాల మెడిసిన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా మనము తిరిగి మళ్ళీ కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం, అంగం నార్మల్ చేయడము, అంగం మీద ఉన్నటువంటి నరాలకు మళ్ళీ తిరిగి బలాన్ని ఇవ్వడానికి మనము ఇచ్చే ప్రయత్నంలో ఈ మెడిసిన్ అనేది వాడడం జరుగుతుంది. దీనిలో కూడా చాలా రకాల పద్ధతుల ద్వారా ఈ మెడిసిన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. కొన్ని వందల మంది ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మా వద్దకు వచ్చి ఇప్పుడు ఆ క్యూర్ చేసుకొని హ్యాపీగా ఒక కొత్త లైఫ్ను కొనసాగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్లలో ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఎన్ని విధాలుగా వాడుకోవాలి, ఎన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, వాళ్ళలో ఏమేమి యాడ్ చేస్తామని కూడా నేను ప్రతి వీడియోలో కూడా క్లియర్గా చెప్తూనే ఉంటాను. చాలా మంది కూడా అది ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ తెలుసు కూడా. అయితే ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియక చాలా మంది నాకు ఫోన్ చేసి మళ్ళీ అదే విధంగా అడుగుతుంటారు. దీనికి 4 రకాల కోర్సెస్ ఉంటాయండి. ఈ 4 రకాల కోర్సు 5,000 ఉంటుంది, 8,000 ఉంటుంది, 12,000 ఉంటుంది, 20,000 కోర్సు ఉంటుంది. ఎందుకు సార్ అంత రేటు అంటే కూడా, ఈ 5,000 కోర్సులో వచ్చేసి ఒక పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఇస్తాము, ఒకటి ఆయిల్ ఇస్తాము. ఈ పౌడర్లో వారి ఏజ్ను బట్టి, వాళ్ళ సమస్యను బట్టి అబ్రగ భస్వము, అదేవిధంగా వంగ భస్వము, అదేవిధంగా లోహ భస్వం, రహిత భస్వం, ఈ 4 భస్వాలను యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు 8,000 కోర్సు వాళ్ళకు స్వర్ణ భస్వాన్ని యాడ్ చేస్తాను. స్వర్ణ భస్వం అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఒక గ్రాము 3,000 చిల్లర ఉంటుంది. సో కాబట్టి ఈ స్వర్ణ భస్వం వల్ల లాభం ఏంటి అంటే, ఇది బాడీ యొక్క శరీరానికి ఇమ్యూనిటీ ఇవ్వడం కోసం, త్వరగా శరీరం డెవలప్ అవ్వడం కోసం ఈ చక్కగా ఉపయోగపడుతుంది. 12,000 దాంట్లో వచ్చేసి హీర భస్వం వచ్చేసి 300 మిల్లీగ్రాములు యాడ్ చేయడం జరుగుతుంది. హీర భస్వం అంటే వజ్ర భస్వం. ఇది క్యాన్సర్ సైతం తగ్గించగల కెపాసిటీ ఉన్న ఆయుర్వేదంలో ఒకే ఒక ఔషధము వజ్ర భస్వం. సో వజ్ర తుల్యం లాంటి శరీరాన్ని తయారు చేయడం కోసం ఈ వజ్ర భస్వాన్ని కూడా యాడ్ చేస్తాం. 20,000 కోర్సులో వీటి డోసేజ్ ని అధికంగా ఇవ్వడం, అంటే అది కూడా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి అవసరం అనుకుంటేనే ఈ డోసేజ్ అనేది అధికంగా చేసి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రేట్ ఎక్కువ అవుతుంది. వీటిని ఖచ్చితంగా 3 to 4 మంత్స్ వాడాలి. సార్ ఎందుకు 3 to 4 మంత్స్ వాడాలి అంటే, ఆయుర్వేదంలో ఒక నానుడి ఉంటుంది. ఎవరైతే కనుక 90 రోజుల పాటు ఒక మందుకి అలవాటు పడిపోతారో వారికి ఆ సమస్య అనేది తిరిగి రాదు అని ఒక నానుడి ఉంది. అంటే మనం మళ్ళీ తిరిగి ఏదైనా చేసుకుంటే తప్పించి తిరిగి రాదు అన్నట్టు ఆ సమస్య. సో అట్లా ఆ విధంగా 3 నుంచి 4 నెలల కోర్సు వాడాలని చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే 1 month వాడతారు, సార్ నాకు రిజల్ట్ వచ్చేసింది, నాకు మంచిగా ఉంది. లేదా 2 months వాడతారు, సార్ నాకు రిజల్ట్ వచ్చి మంచిగా ఉందని మానేస్తారు. మళ్ళీ ఒక 6-7 నెలలకు సంవత్సరంగా ఫోన్ చేసి సార్ సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారు. బికాస్
మీరు కోర్సుని పూర్తిగా వాడలేదు అంటే మీ ప్రాబ్లమ్ని మీరు పూర్తిగా కంప్లీట్గా కంప్లీట్ కాకముందే అయిపోయింది అన్న భ్రమలో మీరు దాన్ని మానేస్తున్నారు. ఏ కోర్సునైనా సరే కంటిన్యూగా క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే అది సాధ్యమైనంత వరకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. తిరిగి వస్తుంది అంటే దానికి మన శరీరంలో ఏదో ఇబ్బంది కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అందరికీ రాదు, 90% ఎవరికి అలా రాదు కూడా. సో కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఒకసారి సంప్రదించండి, మమ్మల్ని నేరుగా వచ్చి మీ సమస్యను తెలియజేస్తే, ఇంకా దగ్గర ఉండి పక్కన ఉండి తెలియజేస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వచ్చి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరమైతే దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా మీకు ఏమైనా అపోహలు ఉన్నా కూడా వాటిని తొలగించి మంచి కౌన్సిలింగ్, అదేవిధంగా మీకు మానసిక స్థైర్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు మాకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా రావాలని కూడా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా రావచ్చు. దీని ద్వారా మీ సమస్య గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని, ఫుడ్ని, మెడిసిన్స్ కూడా మీకు అందిస్తాము. రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. చాలా మంది కూడా కొరియర్ ద్వారా తెప్పించుకొని చాలా హ్యాపీగా కొనసాగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకేసారి మెడిసిన్ పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా మేము కొంత అమౌంట్ కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. అది మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సమస్య చాలా త్వరగా బయటపడి 2 నెలల పెళ్లి ఉంది సార్, 3 నెలల పెళ్లి ఉంది సార్, ఇలాంటి వాళ్ళు కూడా మెడిసిన్ వాడుకొని ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్లలతోటి హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సమస్య ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లేట్ చేయవద్దు. సమస్యను చాలా త్వరగా క్యూర్ చేసుకుంటేనే మన మానసిక బాధ నుంచి చాలా త్వరగా బయటపడి హ్యాపీగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా నాకు కామెంట్ ద్వారా కానివ్వండి, ఫోన్ చేసి కానీ తెలియజేయవచ్చు. నేను చక్కటి పరిష్కారాన్ని తప్పకుండా అందిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక మా యొక్క నాటు వైద్యం గ్రూప్లో యాడ్ అవ్వాలని కూడా కింద గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్, చిట్కాలు, ఎన్నో కూడా సజెషన్స్ కూడా నేను అందులో అందిస్తూ ఉంటాను. ఇప్పటికీ చాలా మంది కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఫాలో అవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మీ లైక్, షేర్ నాకు మరింత మోటివేషన్ అందించి మరెన్నో వీడియోలు మీ ముందు తీసుకోవడానికి మంచి ప్రోత్సాహాన్ని నాకు అందిస్తుంది. థ్యాంక్ యూ.